హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, చాలా రోజులకి ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. ఇది వచ్చేసి మైసూర్ డే 2ది. చాలా రోజులు అయిపోయింది ఎడిటింగ్ చేసి, ఇప్పటికైతే పోస్ట్ చేస్తున్నాను. డే 1 అయితే పోస్ట్ చేసేసాను. ఈ లాగ్లో చూసేయండి ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసామనేది చూపించేస్తాను. డే 2 రోజు అయితే మార్నింగ్ లెగ్సి స్నానాలు చేసి రెడీ అయిపోయామన్నమాట బయటకు వెళ్ళడానికి. అలాగే రూమ్ కూడా వెకెట్ చేసేయాలి. 2 డేస్కే రూమ్ అయితే బుక్ చేసుకున్నాము కాబట్టి అన్నిటినైతే సర్దుకొని మేమైతే బయలుదేరిపోతున్నాము. ఇక మా ఆయన మొత్తం సర్దుతున్నారు. ఎక్కడ సర్దేసి మళ్ళీ మా లగేజ్ ఎక్కడ మర్చిపోతామేమని 1-2 సార్లు అన్ని లగేజీలు చూసుకొని కిందకైతే బయలుదేరిపోయాము. ఎక్కడక్కడ అన్ని సర్దేశాము. ఏమేమి మిస్ అయిపోయా ఏమో అన్ని మేము సామాన్ అన్ని చూసుకొని తాళాలన్నీ ఇచ్చేసి అక్కడే క్యాంటీన్ లో టిఫిన్ అయితే చేసేసి కార్ కూడా రెడీగా ఉంది. ఇంకా వచ్చేసి నేను గార్డెన్ మొత్తం చూస్తున్నాను అనమాట. అక్కడ మొత్తం అప్పటికే 9:30 అయిపోయింది. యాక్చువల్ గా నేనేమనుకున్నానంటే ఈ హోటల్ గురించి సపరేట్ గా వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ అదైతే కుదరలేదనమాట. అందుకనే దీంట్లో అయితే చూపించేశాను. హోటల్ అయితే నిజంగా బాగుంది. రోజుకి 300 రూపీస్. ఇది వచ్చేసి ఎంప్లాయీస్ కి మాత్రమే ఇస్తారంట. మనీ అయితే దాంట్లో బుక్ చేసేసాడు హోటల్స్ వచ్చేసి. ఇంకా అక్కడ నుండి బయలుదేరి ఫస్ట్ విజిట్ చేసింది ఏంటంటే కరంజీ లేక్. ఇదిగోండి ఇక్కడ కూడా చాలా బాగుంది. ఎత్తైన చెట్లతో మంచిగా గార్డెన్ అయితే సూపర్ గా ఉంది. చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. మార్నింగ్ చల్లగా ఉంది. 10 అయిపోయింది, 10:30 అలా అయిపోయింది అనమాట. కానీ బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ అయితే. ఎక్కువ జనాలు ఎవరు లేరు. చాలా ఫ్యూజ్ఫుల్ గా ఉంది పిల్లలతో ఆడుకోవడానికి. కానీ మేమైతే అక్కడే ఒక ½ అన్ అవర్ లాగా అక్కడే ఉండిపోయాము. ఇటువంటి చిన్న చిలుకలు కూడా ఉన్నాయన్నమాట. పిల్లలైతే కొంతసేపు అక్కడ ఆడుకున్నారు. మా చిన్నోడు పెద్దోడు ఇలా తిరుగుతున్నారు. మా పెద్దోడైతే అక్కడ ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా ఆడుకున్నాడు చక్కగా. నేనైతే ఈ చిలుకలకు చూసుకొని ఈ వాతావరణాన్ని మంచిగా ఆస్వాదిస్తూ నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నాను. మా చిన్నోడు పెద్దోడు ఇదిగోండి ఇలా అయితే తిరుగుతూ ఉన్నారనమాట. మీలో ఎంతమంది మైసూర్ వచ్చారో నాకు కామెంట్ చేయండి. మైసూర్ ఫస్ట్ టైం వచ్చినా చాలా బాగా అనిపించింది. అన్నిటికంటే నాకు మైసూర్ ప్యాలెస్ చాలా బాగా నచ్చింది. కానీ అక్కడ ఉన్న గార్డెన్ మాత్రం చూడలేకపోయాను. ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్తే చూడాలని అయితే అనుకుంటున్నాను అనమాట. గార్డెన్ నాకు చాలా బాగా నచ్చింది. దూరం నుండి చూసినా సరే, కానీ దగ్గరికి వెళ్ళి చూడలేకపోయినా ఒక ఫీలింగ్ అనమాట. ఓన్లీ ఆ మైసూర్ ప్యాలెస్ లో తిరగడానికి టైం అయిపోయింది అనమాట. ఇప్పుడు కూడా మనసులో ఉండిపోయింది గార్డెన్ చూడలేదని. ఇక్కడ చూడండి మా పెద్దోడు సాహసమే చేస్తున్నాడు అనుకోవాలి. కానీ చక్కగా ఆడుకున్నాడు. వాళ్ళ నాన్న అయితే వెనకే ఉన్నారనమాట. ఎక్కడ పడిపోతాడేమో అనేసి కాసేపు అవన్నీ ఎక్కేసి తర్వాత మొత్తం తిరిగేసిన తర్వాత ఇక్కడ లేక్ చూడడానికి అయితే వచ్చామన్నమాట. హైట్ లో ఉంటుంది. అది ఎక్కి చూస్తే బాగుంటుంది అనేసి ఎక్కైతే చూస్తున్నాము. మైసూర్లో ఉన్న వాళ్ళు వీడియో చూస్తుంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ లేక్ దగ్గర కాసేపు అయితే ఉంటుందన్నమాట. మొత్తం చూసాము. మార్నింగే కాబట్టి చల్లగా ఉంది. వాతావరణం మైసూర్లో కానీ బెంగళూరులో కానీ చాలా బాగుంటుంది అనేసి విన్నాను అనమాట. అలానే చాలా బాగుంది. చాలా కూల్ గా ఉంది. ఆ తర్వాత పక్కనే పీకాక్ పార్క్ లాగా ఉందన్నమాట. అన్ని పీకాక్సే ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. వైట్ కలర్, బ్లూ కలర్, డక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పిల్లలకి ఇలాంటివి ఉంటే చాలా బాగుంటుంది కదా చూడడానికి అయితే. ఈ పార్క్ లో అయితే నేను కూడా చాలా చక్కగా కూర్చొని పీకాక్స్ ని చూస్తూ అలా ఉండిపోయాను అనమాట. మా చిన్నోడు నేను అక్కడే కూర్చొని వాళ్ళందరూ ముందుకెళ్ళిపోతున్నారు. వీడియో మరి ఎవరు తీస్తున్నారు అనుకుంటున్నారా? నా కోసం మా ఆయన అయితే వీడియో తీస్తున్నారనమాట. పీకాక్ ఎంత బాగుందో కదా. పీకాక్ దగ్గర నుండి చాలా బాగుందనమాట. మేమున్న దగ్గరే పీకాక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చూస్తూనే ఉంటాం. కానీ ఎందుకో పీకాక్ చూసిన వెంటనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ కలర్ కానీ దాని తోక కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా పీకాక్ చూడండి, ఇక్కడ మొత్తం పీకాక్సే ఉన్నాయి. పీకాక్ చూడండి బ్లూ కలర్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చెట్టు మీద మీకు చూపిస్తాను. ఆ పింఛం తీస్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చూడండి. ఎంత బాగుందో కదా. పీకాక్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేయండి. చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట మైసూర్ వెళ్ళినందుకు. నిజంగా చాలా బాగుంది. ఇక అక్కడ నుండి వచ్చేసాక వేరే ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా బర్డ్సే ఉంటాయన్నమాట. బర్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఇది వచ్చేసి ఫ్రీ అనమాట. మేము ముందు చూపించాం కదా కరంజీ లేక్ అనేది, దానికి డబ్బులు కట్టేసి వెళ్ళాము. పర్ పర్సన్ కి ఎంతో గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది కదా. ఇక్కడ ఈ గార్డెన్ కి వచ్చేటప్పటికి వచ్చేసి ఫ్రీ అనమాట. ఇది మొత్తం ఫ్రీ అని, డబ్బులు ఏం తీసుకోలేదు. ఫ్రీగా వెళ్ళి రావచ్చు. కాకపోతే వీడియోస్ ఇవైతే షూట్ చేయడానికి లేదు. మేము నార్మల్ గా షూట్ చేసాం, వాళ్ళకి ఎవరికి చూపించకుండా. మీకోసం అని కొంచెం రిస్క్ తీసుకొని నేనైతే వీడియో షూట్ చేశాను. కాబట్టి కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది. కొంచెంగానే ఇక్కడైతే వీడియో తీసాను. కెమెరాస్ ఎక్కడికక్కడ ఉన్నాయన్నమాట, సీసీ కెమెరాస్. కొంచెం మీకోసం అనేసి అక్కడక్కడ మాత్రమే వీడియోస్ అయితే తీసాను. ఇక్కడ చూడండి ఒక చిన్న పిట్ట కనిపిస్తుంది ఎల్లో కలర్. నన్ను ఎవరు చూడలేదు అన్నట్టు తక్కువనే ఉందన్నమాట పొదల్లోనే. చూడండి ఎంత బాగుందో. ఇక దాంట్లోనే మనకు కావాలంటే ఫొటోస్ ని తీసిస్తారు వాళ్ళే డబ్బులు ఇస్తే. ఇక అక్కడ నుండి మొత్తం తిరిగి వచ్చాక బయట అయితే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది. అది కూడా నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. లోపల చాలా చల్లగా ఉందన్నమాట. ఇక్కడ మొత్తం తిరిగేశాక టిప్పు సుల్తాన్ గార్డెన్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అప్పుడు అనిపించింది ఎందుకు ఇక్కడికి వచ్చామా అన్నట్టు. మేము వచ్చినప్పటికి 12:30, 1 o'clock అయితే మధ్యాహ్నం అయిపోయింది. సరిగ్గా భోజనం చేయలేదు. ఇది చూసాక మనం వెళ్ళి భోజనం చేద్దాం అనుకుని మేమైతే భోజనం చేయకుండా వచ్చేసాము. నాకు అనిపించింది ఎందుకు వచ్చాము అసలు నచ్చలేదు అనమాట. నేటి అలా సేక్ అయింది అనుకుంటున్నారా? నేను దిగేటప్పుడు జారిపోయానండి. అందుకే సరిగ్గా వీడియో రాలేదు. అలా గజిబిజిగా మొబైల్ అయితే అలా అవ్వడంతో వీడియో అయితే అలా రికార్డ్ అయ్యింది. జారిపోవడం అంటే నేను పడిపోలేదండి, అలా దొర్లుకుంటూ పరిగెత్తి వెళ్ళిపోయాను. అందుకనేసి పూర్వకాలం గన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. కాకపోతే ఇలాంటివన్నీ చూసేసాం కాబట్టి నాకైతే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. అందుకే నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది అనమాట. కాకపోతే లోపలికి వెళ్ళేటప్పటికి చల్లగా బాగుంది చూడడానికి. కాకపోతే నాకైతే అంత నచ్చలేదు అనమాట. అంతేని ఇంకేమీ లేదు. టిప్పు సుల్తాన్ దగ్గరకు వచ్చేసి ఇదంతా మొత్తం చుట్టూ తిరిగామన్నమాట. ఇంకోండి అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ డ్రాయింగ్ వేసి ఉందన్నమాట. ఇక్కడ ఇవన్నీ కత్తులు ఇవన్నీ చూసుకొని అయితే మేమైతే అక్కడ నుండి కూడా బయలుదేరిపోయాము. ఇక్కడ డ్రాయింగ్ చూసారా అక్కడ ఎలా ఉందో బయట కూడా అలానే ఉండేదంట. అప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి టికెట్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ క్యాష్ లేదండి, ఆన్లైన్ లోనే మనం పే చేయాల్సి వస్తుంది. స్కాన్ తీసేసి అదొక పెద్ద తలనొప్పి అనిపించింది.
అందుకనే ఇవన్నీ చూడగానే ఎందుకు ఇక్కడికి వచ్చామా అనిపించింది అనమాట. అంత బ్యూటిఫుల్ గా ఉన్న బర్డ్స్ గార్డెన్ అసలు డబ్బులు తీసుకోలేదు, కానీ ఇక్కడైతే తీసుకున్నారు. పర్ పర్సన్ కి ఎంతో తీసుకున్నారు. టికెట్స్ అయితే నాకు గుర్తులేదండి. ఆ తర్వాత వచ్చేసి రంగనాథ్ టెంపుల్ కి అయితే వచ్చాము. రంగనాథ్ టెంపుల్ కి వచ్చేటప్పటికి టెంపుల్ వచ్చేసి 6 o'clock 5 o'clock ఓపెన్ చేస్తారంట. మేము వచ్చింది 3 o'clock వచ్చాము. అది క్లోజ్ లో ఉంది. ఆ దేవుడిని దర్శించుకోవడానికి నాకు అసలు యోగం లేదేమో. శ్రీరంగం వెళ్ళినా సరే, తమిళనాడులో శ్రీరంగం వెళ్ళినా సరే ఆ దేవుడిని దర్శించుకోలేకపోయాను 2 times. ఇదొకటి ఇక్కడికి వచ్చి కూడా దేవుడిని చూడలేకపోయాను అనమాట. ఆ దేవుడు నాకు ఎప్పుడు కరుణిస్తాడు, ఆ దేవుడు దర్శనం ఎప్పుడు అవుతుంది అయితే నాకు తెలియదు. ఆ తర్వాత వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. నిజంగా అండి నాకు ఆ మైసూర్ ప్యాలెస్ తర్వాత ఇదే చాలా బాగా నచ్చింది. అంత బ్యూటిఫుల్ గా అంత బాగుంది. జనాలు కూడా ఫుల్ గా ఉన్నారనమాట. మేము సాయంత్రం 4 అయినా జనాలు చూడండి ఎలా ఉన్నారో. ఎండ కూడా ఎక్కువగానే తగులుతుంది, కానీ చల్లగా గాలి కొడుతుంది. పక్కనే బ్యాక్ వాటర్ ఉందనమాట. అందువల్ల గాలి చాలా బాగుంది. మొత్తం రాయితో కాబట్టి ఇంకా చల్లగా ఉందనమాట. టెంపుల్లోకి వెళ్ళడానికి ఎలాంటి అయితే అవసరం లేదు, మంచిగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడే ఇంకాసేపు ఉన్నామన్నమాట. 1/2 hour ఇక్కడే టైం అయిపోయింది. వెళ్ళడానికి అసలు మనసు రాలేదు. ఇక మళ్ళీ వస్తే మైసూర్ కానీ మైసూర్ ప్యాలెస్ అలాగే ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ కే రావాలి అయితే అనుకున్నాం అనమాట. అంత బాగుందనమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఆ తర్వాత వచ్చేసి మేము గార్డెన్ కి అయితే బృందావన్ గార్డెన్ కి అయితే వచ్చేసాం అనమాట. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, ఏమనుకోకండి. లాస్ట్ వరకు చూసిన వరకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా చూడండి, ఇంకా బాగుంటుంది. ఇక వచ్చేసి గార్డెన్ దగ్గరకు వచ్చాం కదా, పక్కన అయితే డ్యామ్ ఉంటుంది. డ్యామ్ నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం దగ్గర నుండి చూసాను. అది కూడా చాలా బాగుంది. మేము గార్డెన్ కి వచ్చేసప్పటికి 5:30 ఇలా అయిపోయింది అనమాట. జనాలు అయితే బీభత్సంగా ఉన్నారు. అస్సలు ఖాళీ లేదు. టికెట్స్ కోసమే 1/2 hour లైన్ లో ఉంటాం అనమాట. లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవడానికి. టికెట్ ప్రైస్ వచ్చేసి 100 rupees ఎంతో తీసుకున్నారు. మా ముగ్గురు కలిపేసి పిల్లలకు వచ్చేసి 50 అనుకుంటాను. మా ముగ్గురికి వచ్చేసి 250 అయితే అయ్యిందనమాట. అది కూడా క్యాష్ ఉంటేనే టికెట్ ఇస్తున్నారు, స్కానర్ అయితే ఇవ్వట్లేదు అనమాట. ఇక స్కాన్స్ తీసుకొని మేము టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసాము. లోపల కూడా జనాలు చూడండి ఎలా ఉన్నారు. ఇప్పటికే టికెట్ తీసుకొని అన్ని చేసుకొని లోపలికి వచ్చేటప్పటికే 6 o'clock అయితే అయిపోయింది. కొంచెం కొంచెం చీకటి పడుతుంది అనమాట. ఇంకా చీకటి పడితే లైటింగ్ వేస్తారంట కదా, కానీ లైటింగ్ వేసేటప్పటికి కొన్ని లైటింగ్స్ వెలుగుతున్నాయి, కొన్ని లైటింగ్స్ వెలగట్లేదు అనమాట. అందుకే గార్డెన్ లో ఉండడానికి అంతసేపు ఉండడానికి మాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు. ఇక వచ్చేసి మరి 1/2 hour అక్కడే కొంచెం తిరిగాము అనమాట. గార్డెన్ కొంచెం పెద్దది కదా, కొంతవరకే తిరిగాము. ఇక తిరగలేక అప్పటికే అలిసిపోయి ఉన్నాం కదా పిల్లలతో, ఇక తిరగలేమనేసి ఇక మాకు కూడా ట్రైన్ టైం అయిపోతుంది అనేసి మేము అక్కడ నుండి అయితే బయలుదేరిపోయాము తొందరగానే. అక్కడ లైటింగ్స్ వేసినప్పటికి కూడా మాకైతే అంత బాగా నచ్చలేదు. చూపిస్తాను లైటింగ్స్ కూడా ఉన్నప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది. పిల్లలతో వెళ్తే మాత్రం అలసిపోతారు, ఎక్కువగా ఏమీ చూడలేరు, ఎత్తుకునే ఉండాల్సి వస్తుంది చిన్నపిల్లలు అయితే. ఎందుకంటే జనాలు అయితే బాగానే ఎక్కువగానే వస్తున్నారు వెళ్తున్నారు. అది కూడా మేము వెళ్ళింది సాటర్డే అనమాట. సాటర్డే సండే ఫుల్ గా జనాలు ఉంటారనమాట. ముందుగానే వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ లైటింగ్ వేసాక మేము వెళ్దాంలే అనేసి అనుకుని వెళ్ళలేదు. లైటింగ్ వేసిన తర్వాత చాలా బాగుంటుంది అనేసి మేమైతే వీడియోస్ లో చూసాము, యూట్యూబ్ వీడియోస్ లో, అలాగే గూగుల్లో కూడా చెక్ చేసి చూసామన్నమాట. దాంట్లో ఉన్నంత బ్యూటిఫుల్ గా మేము రియల్ గా వెళ్ళి చూసేటప్పటికి అంత లేదనమాట అక్కడ. ఎందుకంటే అంత లైటింగ్స్ అయితే లేవు. చూడండి ఎక్కడెక్కడో వెలుగుతున్నాయి, ఎక్కడెక్కడో వెలగట్లేదు అనమాట. కొన్ని దగ్గర వెలుగుతున్నాయి, కొన్ని దగ్గర అసలు వెలగట్లేదు, చీకటిగానే ఉంది. అలా ఉంటే ఎవరికి ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పండి. ఇంకోటి పై నుండి మీకు చూపిస్తున్నాను, మీకు కనిపిస్తుందా? పై నుండి అయితే మొత్తం కవర్ అవుతుంది కాబట్టి బాగుంది అన్నట్టే ఉంది. కాబట్టి లైటింగ్స్ అయితే అంత ఎక్కువగా వేయలేదు. ఇంకా పైకి వచ్చేటప్పటికి పైకి కొంచెం పీస్ఫుల్ గా ప్రశాంతంగా పైకి అయితే బాగుందన్నమాట. ఇది కొంచెం బాగుంది అనిపించింది. పైకి వచ్చిన తర్వాత చల్లగా గాలి కొడుతుంది. ఇంకా పిల్లలు కూడా కాసేపు ఆడుకున్నారు. నేను కూడా అక్కడ ఉన్న ఫ్లవర్స్ ని, ఆ గ్రీనరీస్ ని కొంచెం మంచిగా చూసి ఆనందపడ్డాను అనమాట. లాస్ట్ గా ఇదే చూసాము, ఇంకేం చూడలేదు. డైరెక్ట్ గా టైం అయిపోయింది అనేసి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాము. దారిలోనే ఫుడ్ అయితే తీసుకున్నాం అనమాట. తీసుకొని రైల్వే స్టేషన్ కి వెళ్ళాక ట్రైన్ ఎక్కాక అప్పుడు ఫుడ్ తినేసి చక్కగా పడుకొని మార్నింగ్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. 2 days మైసూర్ ట్రిప్ అయితే చాలా బాగుంది. మీరు మైసూర్ వెళ్ళుంటే నాకు కింద కామెంట్ చేయండి. ట్రిప్ మంచిగానే అనిపించింది, బాగుంది. వీడియో కొంచెం లెంత్ అయ్యింది. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.